దేశ ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్న రియాలిటీ రంగానికి మరింత ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కొత్త నిర్ణయాలు తీసుకుంది. మౌలిక వసతుల అభివృద్ధి, పట్టణ ప్రణాళిక, అందుబాటు ధరల్లో గృహాలకు పెద్దపీట వేస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విధాన నిర్ణయాలు ప్రకటించినటువంటి మార్పులు మార్కెట్లో ఎంతో ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ఫైనాన్స్ మినిస్టర్ గారు యూనియన్ బడ్జెట్ ప్రజెంట్ చేస్తూ 3 crores హౌసింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కింద అర్బన్ అండ్ రూరల్ ప్రామిస్ చేయడం జరిగింది. ఇట్స్ వెల్కమ్ స్టెప్. తర్వాత స్కిల్లింగ్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ మీద అబౌట్ 1.48 lakhs crores అలొకేషన్ పెట్టారు. ఇట్స్ వెల్కమ్ స్టెప్. అండ్ 1 crore యూత్ కు ఇంటర్న్షిప్ ఇస్తామన్నారు. తర్వాత వాళ్ళకు కొంత సపోర్ట్ అలవెన్స్ కూడా ఇస్తామన్నారు. ఇట్స్ వెల్కమ్ స్టెప్. ఒక 100 cities లో ప్లగ్ అండ్ ప్లే ఇలాంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్ తీసుకొస్తామన్నారు. సో ఇది కూడా స్టార్ట్అప్ కంపెనీస్ అందరికి కూడా ఇది ప్లగ్ అండ్ ప్లే అనేది ఇట్స్ ఎ గుడ్ థింగ్. తర్వాత ఈ ఒక 100 cities లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెడ్ దే విల్ ఫండ్ ది సిటీస్. అంటే ఈ సిటీస్ లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడ్ అవుతుంది. ఇట్స్ ఎ వెల్కమ్ స్టెప్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ బడ్జెట్ లో అమరావతి గురించి ఒక 15,000 crores మొబిలైజ్ చేస్తామన్నారు. ఇట్స్ ఎ గుడ్ ఇనిషియేటివ్. దాని వల్ల కూడా మన ఇంకో తెలుగు రాష్ట్రంలో గ్లోబల్లీనే ఒక మోడర్న్ క్యాపిటల్, ఒక స్మార్ట్ క్యాపిటల్ సిటీ అమరావతిలో రావడానికి ఆస్కారం ఉంది. డెఫినెట్ గా ఇది కొంత రియల్ ఎస్టేట్ అనేది ఒక పర్సెప్షన్ తో నడుస్తుంది. సో ఈ ఊపుతో కూడా ఆంధ్రప్రదేశ్ లో మిగిలిన డిస్ట్రిక్ట్ లో కూడా డెఫినెట్ గా ఒక రియల్ ఎస్టేట్ కూడా బాగా జరుగుతుందని ఆశిస్తున్నాను.